పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇందులో భాగంగా బీఎస్పీకి 2 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందూరు పట్టణంలోని ఖానాపూర్ రోడ్లో ఉన్న భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ యంత్రాల మురుగునీటి శుద్ధీకరణను పరిశీలించారు. ఇందల్వాయి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఎస్హెచ్జి రుణమేళాలో డీజీఎం రీజనల్ హెడ్ శంకర్ హాయ్ రామ్ పాల్గొన్నారు. బోధన్ కమ్మ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈరోజు బోధన్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. నందిపేటలో 15 లక్షలతో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. నందిపేటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో దుబ్బ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని శుక్రవారం ఎంపీపీ లావణ్య లింగగౌడ్ ప్రారంభించారు.